రామ్మ. మీరు వెంకటమ్మ గారా? కూర్చో కూర్చో. ఏమైంది వెంకటమ్మ? కూర్చోమ్మా. మైక్ దగ్గర పెట్టుకోండి, చెప్పండి ఏం జరిగింది, ఏమేమైంది మీతో చెప్పండి. నువ్వు ఇటు రా తల్లి, పక్కన. పడేసిరు సార్. అమ్మా ఇళ్ళన్నీ పడేసిరు. ఇండ్లు పడేసిండ్రు. ఎప్పుడు? ఆయన ఉన్నప్పుడు ఒకసారి పడేసి. బిడ్డనా? ఏమవుతుంది తను? పక్కింటాము సార్. పక్కింటామేనా? అచ్చా, మీరు కూడా అదే బస్తీలో ఉంటారు. ఎన్ని రోజుల నుంచి ఉంటారు మీరు ఆడ? మేము 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి సడన్ గా ఏమైనా కాగితం గీతం ఏమైనా పంపిర్రా మీకు? లేక ఏం ఇన్ఫర్మేషన్ లేదు, నోటీస్ లేదు, ఏం లేదా? ఏం లేదు సార్. ఎగ్దమ్ వచ్చి కొట్టేసిరా? కొట్టి 4:30కు డ్యూటీకి పోతా సార్. జిహెచ్ఎంసీ పని చేస్తారు. మీరు జిహెచ్ఎంసీలో పని చేస్తారా? ఏం పని చేస్తారు మీరు? సిపిర్ పని చేస్తారు. స్వీపింగ్ పని చేస్తారు. అయితే ఆటో స్టాండ్ కాడ దేవేంద్రనగర్ బస్ స్టాప్ కాడ కనబడ్డారు వ్యాన్లల్లో పోలీసులు. అది చూసేసి రిటర్న్ వచ్చేసి సార్. అమ్మా వచ్చే వరకే కరెంట్ పోల్ కట్ చేసి చూస్తున్నా. కరెంట్ పోల్ కట్ చేసేసారు. సీన్ చూస్తూనే ఉన్నా. ఫోన్ చేద్దామంటే నంబర్ లేదు మా వాళ్ళది. ఇంకా ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే చేసేసిన. అందరు లేసారు. 3 గంటల నుంచే ఫోన్లు వస్తున్నాయి అంటే వాళ్ళకి. నాకు తెలియక నేను డ్యూటీకి వెళ్ళిన. బస్ స్టాప్ కాడ ఎదురుపడ్డారు. రిటర్న్ వచ్చేసిన సార్. రిటర్న్ వచ్చేసే వరకే అందరు లేచిండ్రు. వచ్చి ఎక్కడ వాళ్ళని అక్కడ గుంచి పడేసి ఇంట్లో పడేసేసి మొత్తం గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళని గుడిసెలకి వెళ్ళి గుంజేసిరు సార్. మొత్తం అసలు పెద్దరమాస సార్ ఆ రోజు పెద్దరమాస రోజు పువ్వులు తెచ్చుకోనికి ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళి పువ్వు తెచ్చుకోనికి. అసలు పెద్దరమాసాన్ని చూడకుండా గిట ఇండ్లకు తాళాలు ఎందుకున్నాయి, ఎందుకు లేరు మనుషులని మొత్తం ఎక్కడిదక్కడ నేల మట్టం చేసేసి సార్. గండెమ్మ సార్ అక్కడే సార్. చాలా దారుణం సార్. ఏమనంటే మాటికి ముందు వాళ్ళు ఏమంటారు అంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కురు. బంద్ కాలేదంటే చూపెట్టాలి దవాఖానలో అది. ఎందుకంటే సెప్టిక్ అయితే లేకపోతే. నేను ఫస్ట్ అయితే వైద్యం చేపిస్తా. మన అనిరుద్ధ్ వైద్యం చెప్పియాలా? ఒక పని చేస్తామా అమ్మ, నీకు మంచి హాస్పిటల్లో ముందు వైద్యం చేపిస్తా. ఎందుకంటే ఫస్ట్ నీ చెయ్యి అంత అమ్మాయి పడిపోయి గుంజుకపోతే మొత్తం దెబ్బలు తాకినాయి, ఫిట్స్ వచ్చినాయి అట. దానికి మొత్తం ఇంకా కూడా పుండ్లు బంద్ కాలే. మీ అమ్మనా? నమస్తే అమ్మా. అమ్మ మీ అందరికీ ఇక నేను ఇంకా మాట్లాడితే మనం ఇంకా ఛాన్స్ సేపు మాట్లాడచ్చు. అందరి బాధలు ఇట్లే ఉన్నాయి. 1000 మంది ఉన్నారు ఇట్లా మీ లెక్క. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ముందు అవునమ్మా అవును, మీరు అక్కడే ఎంపీ ఉండగానేమో మా ఏరియాకి వచ్చి మమ్మల్ని గుడిసెలు వేసుకోమని చెప్పిండు సార్. ఇప్పుడు ఎంపీ ఉండగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా గుడిసెలు వేసుకోరని చెప్పిండు. ఈ రోజు సీఎం కాగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఎంత దారుణం అంటే పండుగ అనకుండా గిట్ట ఇళ్ళకి వెళ్ళి గుంజుకుంటే వెళ్ళగొట్టిండు సార్. పండుగ పెద్దరమాస సార్. బతుకమ్మలకు ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి. హౌస్ గిట్ట బతుకమ్మ లేకుండా గుల్లగొట్టిండు సార్ ఈ సంవత్సరం. మాకు చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని. పెద్ద పండుగ రోజు అసలు మాకు తిండి లేదు, తిప్పలు లేదు. ఇప్పుడు ఏమనంటే ఏమంటుండు, ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కాపాడిందమ్మా, ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా? అవును, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం. మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమను. మీకు ఎవరిచ్చిరో వాళ్ళను తీసుకురండి సార్. మాకు ఎవ్వరు ₹1 తీసుకోలేరు, మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్. అది కోరిలో రౌతులు కొట్టారు. అక్కడ ఉన్నాం అందరం, మనిషికి 10, 5 అట్లా వేసుకొని అందరు 50, 60 గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి. 60 గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు. మేము ఏదానికైనా రెడీ. 60 గజాల కంటే ఎవ్వరికి ఇంత జాగా ఎక్కువ లేదు అక్కడ. అసలు ఆ రోజు పడిపోయింది కూడా నాకు సోయలేదు సార్. అసలు మాట్లాడింది ఒకటే. ఒకసారి అటు చూడు. ఈ అమ్మాయి అటు చూడం, ఒక అడిదిరు అమ్మాయి, తన పేరు వెంకటమ్మ గారు. ఆమె కానీ మిగతా ఆడబిడ్డలు చెప్తుంది ఏంటంటే, అక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిండు. మీరు గరీబోళ్ళు, ఇంకా ఇక ఫోటోలు కూడా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి. వచ్చి మీరు ఇంకా వేసుకోండి, ఇంకా గుడిసెలు వేసుకోండి, ఇంకా జాగా తీసుకోండి, మీరు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉండండి అన్నాడు. కానీ మేము ఒక్కరి దగ్గర కూడా ₹1 కూడా మేము తీసుకోలేదు, ఎవరికి ఇయ్యలేదు. కేవలం ఆడ క్వారీ జాగా ఉండే. ఆ క్వారీ జాగాలో మేము 10 ఏళ్ళకి వెళ్ళి ఆడనే అక్కడ రాళ్ళు కొట్టినాం. ఇది వరకు అక్కడనే చిన్నగా 50 గజాల ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు. ఏర్లు వస్తలేవు నాయన, ఏర్లు వస్తలేవు. మాకు కంకర కొట్టి అరిగిపోయినాయి మొత్తము. మీ అందరికీ నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి మీకు ఎవరెవరికైతే న్యాయ పోరాటం చేయాలని ఉన్నదో
వాళ్ళందరికీ లీగల్గా సపోర్ట్గా నిలబడే బాధ్యత మాది. మీరు ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం మేము కొట్లాడతాం మీ తరఫున. నెంబర్ 1. నెంబర్ 2, న్యాయ పోరాటం చేసి కూడా కొంతమంది మధుసూదన్ గారు లాంటి వాళ్ళు, ఆ ప్రతీక్ శర్మ లాంటి వాళ్ళకు, మిగతా వాళ్ళకు కొంతమందికి ఆర్డర్లు ఉండంగా కూడా భవానీ గారు, దుర్గమ్మ గారికి వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉండగా కూడా గవర్నమెంటు వాళ్ళకు ఇంకా కూడా రక్షణ ఇస్తలేదు. మిగతా వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర కాగితాలు ఉంటే ఇక్కడ మన లాయర్లు ఉన్నారు, మొత్తం ఆ లాయర్ల టీం మీతో ఉంటుంది. మీరు కొద్దిసేపు భోజనం చేయండి, భోజనం కూడా ఇంతజాం చేసినాము. భోజనం తర్వాత మీకు లాయర్లు ఉంటారు, వాళ్ళు మొత్తం మీకు సలహాలు ఇస్తారు, న్యాయ సలహాలు. మీకు ఎట్లా కొట్లాడదాం, ఏం చేద్దాం, న్యాయపరంగా మీకు ఏ రకమైన రక్షణ. ఏమా నీ పేరు ఏమా? మీకు భోజనం చేసినాక లాయర్లకు కల్పిస్తా తల్లి, కాగితాలు ఉంటే నేను కల్పిస్తా. ఆ రోజు పెద్దరామాస రోజు పొద్దున్న 4 వచ్చారు సార్. వచ్చి మొత్తం గులగొట్టేసారు. చిన్నపిల్లలు ఇబ్బంది అయిపోయింది మాకు. ఇట్లా పేపర్లు ఉన్నాయని చెప్తే కూడా చూడకుండా మొత్తం అన్నీ తీసేశారు సార్. ఆ రోజు సండే అమావాస్య, ఇంకా ఆ రోజు పండగ ఉంది, ఏవి కుళ్ళ ఉండవు కదా సార్. మేము చెప్పినాం మాకు కొంచెం టైం ఇవ్వండి అని చాలా అడిగినాం. కాళ్ళు పట్టుకుంటే యాక్టింగ్ చెయ్యకమ్మా అని చెప్పి పోలీసు వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడారు సార్. సారీ అమ్మా, మా అందరి తరపున నీకు నీ పిల్లలకు సారీ. కాకపోతే దీనికి మొత్తం కూడా లీగల్గా కొట్లాడచ్చు, న్యాయం జరుగుతుంది, లీగల్గా కొట్లాడచ్చు. న్యాయమూర్తుల దగ్గర పోదాం, అసెంబ్లీలో కొట్లాడదాం. ఏది కాకపోతే ఆఖరికి నేను మళ్ళీ చెప్తున్నా, మేము వస్తాము, రాగానే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత మాది. కాకపోతే దయచేసి మీరు ముందు భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత మొత్తం మన న్యాయ నిపుణులందరూ ఇక్కడనే ఉన్నారు, మన న్యాయవాదులందరూ బృందం ఇక్కడే ఉన్నది. వాళ్ళందరితోన మీకు కూర్చోబెట్టి న్యాయం చేయించే బాధ్యత నాది. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు రండి సార్, ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు మా పార్టీ జనరల్ సెక్రటరీ, మొత్తం పార్టీ ఆఫీస్ అంతా బాధ్యత వారిదే. వారు కూడా ఇప్పుడు మీతో ఇక్కడే ఉంటారు. మీరు భోజనం చేసిన తర్వాత న్యాయవాదుల బృందంతో మీరు ఎవరెవరు కలవదలుచుకుంటే వాళ్ళు కొద్దిగా ఓపికగా, ఒక అర్ధగంట అటు ఇటు అయినా ఓపికగా ఉండండి. చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇక్కడే ఉంటారు మీతో పాటు. 10 మంది న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ మీకు హైకోర్టుకు పోవాలన్నా, ఏ కోర్టుకు పోవాలన్నా మీకు న్యాయం చేపించే బాధ్యత నాది. నీ పేరేందమ్మా? సార్ నా పేరు జ్యోతి అండి. ఆ రోజు పెద్దరమాస రోజు పొద్దున్నే అసలు తెల్లారలేదు, 4 గంటలకల్లా వచ్చేసి మా ఇండ్లన్నీ కూలగొట్టేశారు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, బతిమలాడాం సార్. మాకు కరెంట్ తీసేశారు, నీళ్ళు. ఆ రోజు పండగ పూట స్నానం లేదు, అందరం అలాగే ఉన్నాం. బతిమలాడుతున్నా వదలలేదు. మేమేం కోరట్లేమండి, చాలా ఉన్నోళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళట్లేరు గవర్నమెంట్, ఈ హైడ్రా అనేది. కానీ మా గరీబోళ్ళ మీద పడుతున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేమేం కోరట్లేము సార్. మేము అడుగుతున్నాం, మేము ఎక్కడైతే ఉంటున్నామో మా జాగాలు మాకే కావాలి, మేము ఇది కోరుతున్నాం సార్. ఆ రోజు ఎగ్జామ్స్, మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పుడు రేవంత్ సార్ ఏం చేశారు, ఫ్రీ బస్సులు అన్నట్టు పెట్టారండి. ఫ్రీ బస్సులు, మా ఆయన ఆటో నడుపుతాడు, ఆటో నడవట్లేదు. మీకు కూడా తెలుసు, ఫ్రీ బస్సులు అన్నట్టుగా చాలామంది బస్సులలోకి వెళ్ళిపోతున్నారు, ఆటోలు నడవట్లేదు. నేను మా ఆయన కూలి పని చేసుకుంటున్నాం. కూలి పని చేసి ఆ ఇండ్లు మావి కూలగొట్టినప్పటి నుంచి మేము రెంట్కి వెళ్ళిపోయాం సార్. 10,000 12,000 అంటే మా బతుకులకి మేము రెంట్లు ఎలా కట్టాలి సార్? ఇది న్యాయం కాదు కదండి. మేము ఎలాగైనా గవర్నమెంట్ను కోరేది, మేము ఎక్కడైతే ఉంటున్నామో మా స్థలాలు మాకే కావాలి సార్. దయచేసి నువ్వు ఏడోకు బిడ్డ. అమ్మ ఏడోకు అమ్మ, వద్దు లేవు అట్లా చేయకు ప్లీజ్. పిల్లలు ఏడుస్తారు, నువ్వు ఏడవకు. కాదు, పిల్లలు ఏడుస్తారు, మీరు ఏడవకండి. పిల్లలు ఏడుస్తారు, మీరు ఫస్ట్ భోజనం చేయండి సార్. ఒక్క నిమిషం రండి, భోజనం చేయండి. భోజనం చేసి కూర్చోండి. మీకు లాయర్లు నేను ఇస్తాను, కొట్లాడదాం, గట్టి కొట్లాడదాం. ఇప్పిస్తా తల్లి, ఇప్పిస్తా, అదే చెప్తాను, ఇప్పిస్తా బిడ్డ, ఇప్పిస్తాను. కాదు బిడ్డ, నేను ఇప్పిస్తా. సడన్ గా పాప పడుకొని ఉంది, మీరు కావాలంటే అయ్యో పాపకి హార్ట్ 5% హోల్ ఉంది. పాప నేను చేపిస్తా, నువ్వు రంది పెట్టుకోకు, నేను చేపిస్తా. జాగాలు మాకే కావాలి. నీ పాపకు కూడా మంచిగా చేపిస్తా, నీ ఇల్లు ఇప్పిస్తా, నువ్వు టెన్షన్ పడకు. నా మాటిను ముందు భోజనం చెప్పి, పిల్లలకు భోజనం చెప్పి, మిగతాది నేను చూసుకుంటా, నువ్వు భోజనం చెప్పి దయచేసి. మనం ఒక్క నిమిషం రండి. నమస్తే సార్, మేము ఆంధ్ర సెటిలర్ సార్. మీ ఫాదరు ఆంధ్ర వాళ్ళకి ఏమైతే ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తానని చెప్పారు. ఆ నమ్మకంతో మేము ఆంధ్రాలోని పొలాలు అమ్ముకొని ఇక్కడ మేము స్థలం కొనుక్కున్నాం. అన్ని పర్మిషన్లు ఉన్నాయి, కానీ మాకు స్టేటస్కో కూడా ఉంది కోర్టుది, అయినా కూడా మా బిల్డింగ్ కొట్టేశారు. మేబీ అయిపోయింది. సో మీ ప్రభుత్వం వచ్చాకైనా మాకు న్యాయం చేస్తారేమో అని ఆశతో ఈరోజు వచ్చాను. నాకు నష్టం జరిగి 2 సంవత్సరాలు అయింది. ఈసారైనా మీరు మాకు న్యాయం చేస్తారేమో అని ఆశతోనే మీ దగ్గరికి వచ్చాను సార్. ఏం పేరమ్మా? మీరు మాట్లాడారు, వీడియోలో చూశాను.
థ్యాంక్ యూ రాధా గారు. నేను ఒక మాట ఇస్తున్నాను మీకు. కోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మీకు న్యాయం చేసే బాధ్యత నాది. అందులో నేను ఇక్కడ ఈ ఒక్కరోజు కాదు నేను చెప్పేది. మీ సమస్యని అసెంబ్లీలో నేను మాట్లాడతాను, ఈ విషయం అక్కడ మాట్లాడతాను, కోర్టు ఆర్డర్లను కూడా తుంగలో తొక్కుతున్నారని చూపెడతాను. దాంతోపాటు ఓకే సార్, మాకు కోర్టు ఆర్డర్ ఉంటుండగా బిల్డింగ్ కొట్టేశారు సార్. దానికి నష్టపరిహారం కూడా నాకు కావాలి. అది మీరే దగ్గరుండి నాకు ఇప్పించాలి సార్. ఎన్జిటి రిపోర్ట్లో 15 ఎకరాలని ఉంది సార్. ఆల్ ఎన్జిటి కోర్టులో ఇచ్చారు. ఎన్జిటి కోర్ట్ కాదంట, తప్పంట. ఇట్ ఈస్ అండర్ సుప్రీం కోర్ట్ లివింగ్. ఇది చూపించిన తర్వాత కూడా, మేము స్టే తెచ్చుకున్న తర్వాత కూడా దే ఆర్ కమింగ్ అండ్ బ్రేకింగ్ డౌన్ అండి. నైట్స్ దే ఆర్ కమింగ్. మిడ్ నైట్ వచ్చి వర్క్ చేస్తున్నారు సార్. హలో హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. ఇది వాటర్లో లేదు, ఎక్కడ లేదు సార్. జస్ట్ పక్కనే టీఆర్ఎస్ మన కార్పొరేటర్ కట్టినవన్నీ ఏమో ఫస్ట్ జస్ట్ టచ్ చేసిపోయారు. కాంగ్రెస్లో పోగానే సార్ ఇప్పుడు కూడా 2 గంటలకు వచ్చి కాంగ్రెస్ వెళ్ళగానే అవన్నీ కట్టుకొని మీకైతే మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే నష్టం జరిగిందో మీకు కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాది. కొట్లాడదాం గట్టిగా. కాంపెన్సేషన్ ఇప్పిద్దాం. ఆ మెడల్ వెళ్ళి